కాలేస్తే వచ్చింది. రండి రండి, దిగండి. అన్నా ఒక టీ ఇవ్వండన్నా. పొరుగురా? టీ అన్నా. పొరుగురిగా. అవును. పాలు లేవు, కషాయమే ఉంది. ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నారు? స్టేషన్కి వచ్చాను. ఏదైనా కేసు గొడవ ఏంటి? కేసు గురించి కాదు, నేను పోలీసోడిని. అదివ్వండి, మీరు టీ తాగండి. సార్, తినడానికి ఏదైనా కావాలా? వద్దు. పోలీస్ స్టేషన్కి ఇంకా ఎంత దూరం ఉంది? కాస్త దూరం, నడిచి వెళ్ళడం కష్టం. కాస్త దూరం సార్. అదిగో బండి వస్తుంది సార్. రండి సార్, స్టేషన్లో వదిలేస్తారు. రండి సార్. ఇదేంటి ఇంత బరుగు ఉంది? టీ డబ్బులు నేను ఇస్తాలే. ఆపు ఆపు ఆపు. దిగో దిగో, రా బయటికి రా. పర్లేదు, ఇవ్వండి, నేను తీసుకుంటాను. సార్, పోలీస్ రా. సార్ ఎక్కండి సార్ మీరు. ఇక పోనీ. ఏయ్ ముసలి, నీ దూడని కనిపెట్టడం మా పని కాదు. పోయి ఇక్కడి నుంచి. ఎలక్షన్ టైం ఒకటి. పొద్దున్న మనం కనిపెడదాంలే. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. పార్టీ పనులు జోరుగానే సాగుతున్నాయి. అయ్యా, మనమే గెలుస్తాం అనిపిస్తుంది. నీ మేకపిల్ల కనిపించకుండా పోయిందంటగా. కనిపెడదాం, నువ్వేం బాధపడుకో. ఒకవేళ తిరిగి వచ్చిందనుకో, అది ఎడిపోయిందో మనం వెళ్ళి చూసొద్దాం. ఇక నువ్వు చూడు, నిన్న కొలంలోంచి తీసుకెళ్లి ఇంట్లో వదిలిపెట్టారా? ఇలా అయితే ఎలక్షన్ కి ముందే నేను పాతి పెట్టాలంటే ముందుగా తవ్వాలిగా. ఎలక్షన్ కోసం కాదు సార్, వీడు పెళ్లి ఆగిపోయినందువల్ల అంటావా? ఇక్కడ ఉన్నోళ్ళు కాస్త ఊరుకుంటేనే కదా నాకు పెళ్లి జరుగుద్ది. ఊళ్ళో వాళ్ళు చెప్పేవన్నీ తప్పులైతే నువ్వు చెప్పి చేసేవి తప్పులు కాదా? అలాగేం కాదు. నువ్వెందుకన్నా వాడిని రెచ్చగొడతావు? కొత్తగా ప్రవేశమా? ఉంటాడు. అవును సార్. పైకి రా. లోపల ఇవ్వు, వెళ్ళు. పని వాళ్ళ జీతం పెంచమని నేను గట్టిగా అడిగాను. దానికి ఏ విధంగా చేస్తే ఏం చేయడం సార్? తర్వాత నా మనుషులు అనవసరంగా. ఓ పక్కగా నిలబడు, పిలుస్తా ఉండు. అయితే కార్మికుల సమస్యని నిర్ధారణ అయింది. అది ఇక్కడ అందరికీ తెలుసు సార్. యజమానుల్ని ఎదిరించి పని వాళ్ళ ఓటుల్ని పొందే హీనమైన రాజకీయం ఇక సాగదు సార్. ఏంటి, నీ తోటి వాళ్ళ మీద కేసు పడిందా? లేదు సార్, అది ఎస్ఐ గారు స్పాట్కు వెళ్ళారు కదా, మనం చూసుకుందాం. ఈ కేసుని ఎలాగైనా ముగించండి సార్. ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. ఈ తంగమని కేసు వల్ల ఓట్లన్నీ ఆపోజిట్ పార్టీ వైపు ఉన్నాయి. ఏంట్రా నువ్వు ఇంకా ఎక్కడ నుంచున్నావు? ఇక్కడ కూర్చో. సరే, ఏమన్నా తిన్నావా? టీ తాగండి సార్. పర్వాలేదు, ఇదిగో ఇది తిను. అది బైరీ సార్ కోసం ఉంచాం. అతనేమీ ఇప్పట్లో వచ్చేలా లేడు. నువ్వు తినరా. ఏం చూస్తున్నావు? త్వరగా రండి, రండి. తప్పకోండి. ఎక్కేటప్పుడు ఎట్ట ఎక్కావు? ఎవరైనా ఆవిడ్ని కింద తెచ్చండి. ఏ చెట్టు పని నుంచి కింద పడ్డాడు? తీసుకొచ్చి ఉండొచ్చు కదా. బ్లడ్ చూడడం వల్ల మీకు తల తిరిగిందా సార్? అదేం కాదు, నాకు ఏడుపు శబ్దం విన్న వెంటనే అదే. పోలీస్ స్టేషన్కి వస్తే ఎవ్వరు ఏడవరు కదా, అయితే ప్రాబ్లం లేదు. మీరు ముందు నీళ్ళు తాగండి. నువ్వు ఇక్కడున్నావా? త్వరగా రా. ఇప్పుడు నీ తల తిరగడం ఆగిపోయిందా? ఆగిపోయింది సార్. నువ్వు ఈ విషయాన్ని స్టేషన్కి వెళ్ళి ఎవరికి చెప్పకు, అర్థమైందా? ఆ ఎస్ఐ చెప్పేది వినలేక నీకు అప్పుడు తిరుగుద్ది తల. సార్, ఏమైంది పున్నారి? సార్ ఎస్ఐ సార్ రాలేదా? అయ్యో, ఎస్ఐ సార్ రాలేదే.
అది సరే నువ్వేంటి ఇక్కడ? అది చాపరాయ్ గారికి చుట్టం అండి. ఓ అలాగా. అయితే నువ్వు? నేను చాప్రా ఎస్టేట్లో పనిచేస్తున్నాను సార్. ఓ, ఈ చాపరాని మేము కలవగలమా? ఇంతవరకు ఎవరిని లోపలికి వదలలేదు. 2-3 రోజుల తర్వాత ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్లాలట. ఓ, మరైతే ఈ చాపరాకి చెందిన కుటుంబం? చాపరాయ్ గారి కుటుంబం ఉత్తరాదిలో ఉంటున్నారు సార్. ఆ, కాబట్టి నువ్వు ఓ పని చేయి. ఏంటి సార్? మేము ముగ్గురు కలిసి 3 గంటల తర్వాత స్టేషన్కి వచ్చి మమ్మల్ని కలవండి. నేను కూడా రావాలండి? నువ్వే మొదట రావాల్సిందే. సంఘటన జరిగిన చోట ఉన్న వాళ్ళు రావాలి. అలాగే సార్. మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. సరే అలాగే సార్. పట్టుకో. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. ఎక్కడికి? చాపరా అయ్య గారిని కలుద్దామని. ఆ, ఆ, వెళ్ళు చూడు. ఇప్పుడు పళ్ళు తినాల్సిన సమయమేలే. నువ్వు తిను. ఇక మీద నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ కథ అంటే నాకేం అర్థం కావట్లేదు. చివరికి నువ్వు ఇరుక్కోకుండా చూసుకో. అర్థమైందంటరా? వాసుదేవా, నిన్న విషయాన్ని అడగాలనుకుంటున్నా. సార్ రానే వచ్చాడు. ఇలా చూడు, వాడి గురించి చిన్న క్లూ దొరికింది. త్వరగా బండి ఎక్కువ. రే వాసుదేవా, రా రా. ఇలా రా సార్. ఒట్టు పని తీసుకుని జీప్ ఎక్కుతావు. త్వరగా ఎక్కువ. చంద్రు సార్. నువ్వు బస్సా ఈ దారి గుండా వెళ్ళాలి. సరే సార్. వెళ్ళు. ఇదిగో, నువ్వు ఆ దారి గుండా వెళ్ళు. సరే సార్. నువ్వు సార్ దగ్గరే ఉండు. అలాగే ఆ? సార్. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు సార్ దగ్గర ఎవరు ఒకరు ఉండాలి కదా. ఆ? అలాగే అర్థమైందా? బసవా, మనమైనా పెళ్లికి వచ్చామా? త్వరగా వెళ్ళు. మనం కల్తీ సారాయణ పట్టుకోవడానికి వచ్చాం. ఇప్పుడు ఎస్ఐకి నీ టాలెంట్ చూపించే సమయం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నువ్వు చూపించే వేగమే తర్వాత ఆగమేఘాల మీద దూసుకెళ్తావు. అర్థమైందా లేదా? ఏం భయపడకు. అటు చూడు, ఓ పల్లం కనిపిస్తుందా? వంపుగా. ఆ నది వంపు ఎట్టుగా ప్రవహిస్తుందో అటు వచ్చేసే. పో. అది సార్. త్వరగా రండి. గురుగారు, పోలీసులు అనుకుంటా. ఆయనకేదో అయినట్టుంది. త్వరగా రా. ఏమైంది? అయ్యో, ఇదేంటి దీని మధ్యలో కాలు పెట్టావురా? ఏమైంది? జాగ్రత్త జాగ్రత్త. ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు. నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగా. ఏమైంది? అయ్యో, ఇది ఎవరో బండి కోసం పెట్టారు. ఎవరు? ఎవరికి తెలుసు? లాగు, లాగు, లాగు. అలాగే లాగు. సార్, లాగండి, లాగండి. అలా లాగితే కాలు ముక్కలైపోతుంది. పైనుండి సలహాలు చెప్పకుండా కిందకు వచ్చి సాయం చేయబోయే. జాగ్రత్త జాగ్రత్త. సార్, ఆవేశపడకండి. మెల్లగా మెల్లగా. సార్, ఇటువైపు ఎందుకు వచ్చారు సార్? ఈ దారంతటే గన్నులు పెట్టి ఉంటారు సార్. అదిగో అదిగో, నిన్న అక్కడ ఒకటి పెట్టారు. ఏదో సమస్య అనుకుంటా. ఎవరినో మోసుకొస్తున్నా. వాడిని ఎందుకు మోసుకొస్తున్నారు? ఏంట్రా కాలంతా రక్తంగా ఉంది? అసలు ఏమైంది? ఇందులో కాలు ఇరుక్కుంది. సారా కాచే వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళి నువ్వెందులో కాలు దూపావు? జీపులో ఎక్కించండి. త్వరగా బండి హాస్పిటల్కి ఎందుకండి? మరి దేశీయమ్మ ఇంటికి తీసుకెళ్తే చాలు. నాటు వైద్యమే మంచిది సార్. సరే సరే, బండి అక్కడికి పోనేవా. నడుచుకుంటా వచ్చి. ఇంకా నయం కాలే విరిగిపోయి ఉండేది సార్. అయ్యో, మందు రాసి కట్టాను. 2 రోజుల్లో నయం అయిపోతుంది. అది చాలు. కుర్రోడు ఈ రోజు కొత్తగా వచ్చాడు. ఇంకా నువ్వేం తినలేదా? తెలియదు. ఎరా, అనుకున్నాను. తినలేదంటావా? ఉదయాన్నే టీ తాగానన్నావు. తర్వాత నేను నీకు పొట్లం ఇచ్చాను తినమని. హాస్పిటల్ దగ్గర అట్టిపళ్ళు కూడా ఇచ్చాను అడిగి. పర్వాలేదు, అయినా తిని వెళ్ళు. అబ్బో. నమస్తే. నమస్కారం. ఏంటి స్వామి ఇటువైపు? తుపాకీ ఇచ్చి వెళ్ళాలని వచ్చాను. ఓ, ఇచ్చారా? ఇచ్చేసాను సరే, సార్. సరే. వెళ్ళొస్తాను సార్. మేము మాట్లాడుకుంటూ ఉన్నాం సార్. హఠాత్తుగా తుపాకీ శబ్దం వినిపించింది. దాంతో అయ్యగారు మనం ముగ్గురు 3 సార్, ఎస్ఐ గారు మీతో మాట్లాడాలట. ఆ, నీ కాలు ఇప్పుడు ఎలా ఉందిరా? పర్లేదు సార్. అలా అయితే ఇక్కడ కూర్చుని నోట్ చేయి. చెప్పు. రావయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళి చచ్చావు? సార్ అదేంటంటే సార్ ఇప్పుడు తిన్నారేంటి? టైం నువ్వు ఇలా 4 అవుతుంటే. దగ్గరికి రా. సార్, ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. చాప్టా కేసును క్లోజ్ చేయాలి. చెప్పకపోతే పళ్ళు రాలిపోతాయి. ఇలా రావే. పేరు పద్మిని. రాత్రులు నీకు అక్కడ పని అంటే? నేను అక్కడ ఇంటి పని చేస్తాను సార్.
ఏయ్, గుడ్లు అప్పగించి దాన్ని చూడకుండా నువ్వు ముందు రాయి. నేను చెప్పింది అర్థమైందిగా. అయితే అప్పుడు నీతో పాటు నువ్వేం చేస్తున్నావు అక్కడ? చెప్పవే. నేను చాప్రా ఫ్రెండ్ని సార్. అయితే కాస్త జాగ్రత్తగా మనకి 20 నిమిషాలే టైం ఉంది. ఈలోగా పోరాటం గీరాటం అంటే అందరూ బయలుదేరి వచ్చేస్తారు. మధ్యలో ఎలక్షన్ ఒకటి, రైట్ వచ్చినా లెఫ్ట్ వచ్చినా మనకే సమస్య. ఎస్పీ ఆర్డర్ ఉంది, నీకు తోచింది చెయ్యి. రెడీ ఒక నిమిషం ఆగు, కొత్తగా వచ్చాడే వాసుదేవ్ వాస్తవం. వాడి వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? పర్లేదు సార్, కాస్త నేర్పిస్తే నేర్చుకో. సర్లే. ఏంటి? నేను ఒంటేరుకి వెళ్ళాలి. నీకంత అర్జెంటుగా ఒంటేలంటే కొట్టానంటే. సార్ మనం దేనైనా పుచ్చుకొని దాని ఆపలేము. నువ్వు ఆ పక్కెళ్ళి బాత్రూమ్ ఉంది, పోసుకోపో. సరే అది నువ్వు కూడా రారా. ఏంటి సార్? చెప్పండి సార్. లోపలికి రారా. మీరు చెప్పిన దాంట్లో ఏ మార్పు లేదంటారు. లేదు సార్. అయితే మీరేం చూడలేదు. చూడలేదు. నువ్వేం చూడలేదు కదా. చూడలేదు సార్. నిన్న రాత్రి మీ ఇద్దరు కలిసి ప్లాన్ చేసే కదరా చాప్రాని ముగించారు. సార్ చాప్రా పొలంలోకి పందుల మందు వచ్చింది సార్. వాటిని తరవడానికే మేము వెళ్ళాం సార్. నువ్వు అక్కడ నిలబడు. ఇట్లా కూర్చోండి. ఏమనుకుంటున్నారా మీరు? మీ ఏమన్నా సింగర్ కనబడుతున్నావా? నువ్వెవర్రా? సార్ నేను తుపాకీ ఇవ్వడానికి వచ్చాను సార్. తీసుకొచ్చి మమ్మల్ని కాల్చడానికి వచ్చావా? పోరాడి అబ్బా స్టేషన్ వదిలి బయటికి నిజంగా నాకు తెలియదు సార్. వచ్చే వారం వస్తానని చెప్పిన చేపని ఈ వారమే రప్పించింది నువ్వే కదరా. చేపను వెనకాల నువ్వే కదరా వెళ్ళావు. అదేం కాదు సార్, నేను అక్కడే ఉన్నాను. అన్నతో పాటు నేను వెళ్ళలేదు. కావాలంటే మీరే అడిగి చూడండి. చంపేస్తా. మాకేం తెలియదు సార్. మేము మాట్లాడుకుంటూ తుపాకీ శబ్దం వినిపించిందంతే. మేము అక్కడికి వెళ్ళాం అంతే సార్. మాకేం తెలియదు సార్. ఇదిగో నాడా, ఈ కబుర్ తెరవలేకపోతున్నాను. ఇంకా సరి చేయలేదా? కుమారనే రమ్మన్నాను, ఇంకా రాలా. ఇదే కదా ఇప్పుడు చెప్తున్నావు. అసలు ఈ స్టేషన్ ఏ పని జరగదా? మీరెవ్వరు ఏమి చేయరు. ఎలక్షన్ టైం కదా సార్. నీ కూడా కావాలా? రేయ్ గుండు, నీ పేరేంట్రా? కుట్టన్నా సార్. పొట్టన్న. నువ్వు చాప్లా దగ్గరగా పనిచేస్తావు. బయలుదేరరా. త్వరగా బయట పోరా. అయితే వాడు చెప్పింది నిజమేనా? నాకు తెలియదు సార్. వాసుదేవా, ఎంతకు ముందు వెళ్ళానోనే కదా నీతో చెప్పింది. వద్దు సార్. అవును సార్. సార్ అబద్ధం చెప్తావుటే నన్నే మోసం చేయాలని చూస్తావా? నీ నోటితో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలిసే. వాసుదేవా, ఈ కర్రతో కొట్టరా. సార్ ఆడవాళ్ళని కొట్టకూడదన్నారు కదా సార్. ఏయ్, కొట్టరా చూస్తాను. లేదంటే నువ్వు నా చేతిలో దెబ్బలు తింటావు. నిజంగా నాకేం తెలియదు సార్. సార్ నేను చెప్తున్నాను సార్. సార్ మీరు ఆగండి సార్. ఏయ్, నువ్వు కొట్టరా. కొట్టమని ఉంటాయి. కొట్టరా. చెప్పు చెప్పాలి. సార్ సార్ ఆగండి. ఏంటి చెప్పని అక్కడికి వచ్చాడు సార్. నేను అతన్ని చూశాను సార్. ఎవరు ఆ దొంగ చెప్పనా? అతనే సార్, అతనే సార్. మరి మీరు వాడు చూడలేంటారా? దొంగ చెప్పకండి. చూడలేదు సార్. చంద్రు, అక్కడ నువ్వు చెప్పని చేసావా? లేదు, ఇతను కూడా చూడలేదు సార్. నిన్ను అడగలేదా? సార్ సార్, మమ్మల్ని ఇలా కొట్టి ప్రయోజనం లేదు. మాకేమీ తెలియదు. మేము ఏ తప్పు చేయలేదు సార్. మీకేమైనా సందేహం ఉంటే వెళ్ళి చాపరా గారిని అడగొచ్చు కదా సార్. ఏమని? అరగంట క్రితం చనిపోయిన చాప్లా దగ్గరికి నేను వెళ్ళి అడగాల. చెప్పరా. విడుదల చెయ్యాలి, విడుదల చెయ్యాలి. నిజమైన హంతకుల్ని అరెస్ట్ చేయాలి. పోలీసులే మాకు న్యాయం చెయ్యాలి. ఇకపై అంతా పోలీసులే చూసుకుంటారు కదా. పోలీసులు ఏం చేస్తారు? పనికిరారయ్యా. తండ్రి చనిపోయిన శోకంలో వాళ్ళ పిల్లలే దిగిపోతారు. ఆ గిల్లాపీలు ఎలా అయినా శంకరా, నీ పని ఎక్కువ ఉంటది. అన్నా 2 సిగరెట్లు. నువ్వు బయటూరా? సిగరెట్లు లేవు, బీడీలున్నాయి. ఇలా
అగ్గిపెట్టివు. వాడి పేరు మణి. వాడు ఇక్కడే ఒకప్పుడు పనిచేస్తూ ఉండేవాడు. వాడు ఒకసారి ఎరువు కొనడానికి ఉంచిన డబ్బుల్ని దొంగతనం చేశాడు. ఆ అయ్యగారికి తెలిసిన వెంటనే వాడి పనులను తీసేశారు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? వాడిప్పుడు ఎప్పుడో తోటలో. ఇప్పుడు వెతికితే వాడు ఎక్కడ దొరుకుతాడు? వాడు పెద్ద తాగుబోతాడు. వాడి పేరేమని చెప్పావు? మణి, కరువండు మణి. వాడు అరపన కళ్ళు కాంపౌండ్లో ఉంటాడు. కాస్త మెల్లగా పని చేయవయ్యా. అలాగే సార్. ఇదిగో చూడు, లైసెన్స్ లేని వాళ్ళు ఉంటారు కదా. సార్ ఆ గిలాబీ గాళ్ళు తుపాకీ తీసుకొని బయలుదేరినట్టున్నారు. అయితే అది వెళ్ళి చూడాలిగా. నువ్వు వెళ్ళి త్వరగా చూసిరా, విషయం ఏంటో తెలుసుకురా. సరే సార్. ఆ. చెప్పా, ఈరోజు నీ పుట్టినరోజా? కాదు సార్, ఆ కిరాణా కొట్టోడు కూతురికి ఈ రోజు నిశ్చితార్థం. సైన్ చేసి వెళ్దామని వచ్చాను. జరగని కొత్త సార్ గారు, సైన్ చే నిశ్చితార్థానికి వెళ్ళాలి. సైన్ తర్వాత ముందు అక్కడ నిలబడు. తర్వాత నిశ్చితార్థం. వేషాలు ఇస్తున్నాడు. మీరు అక్కడికి వెళ్ళాలంటే ఏదైనా ఉందేమో చూసిరండి. దొరకకపోతే అలాంటి ఒకటి తయారు చేసి తీసుకురండి. సరే, సరే. బయలుదేరనే. ఇదిగో ఇది నీ యూనిఫామ్ క్లాతే. వెళ్ళేదారు టైలర్కి ఇద్దాం. అలాగే సార్. ప్రకృతిలోని ప్రతి అంతాము. ఏమైంది సార్? తప్పుకోవే. అమ్మా అమ్మా, ఏమైంది సార్? ఉన్నది భలే గమతుగా, ఏమైంది సార్? ముచ్చాడగా ఉన్నది, ముచ్చాడగా ఉన్నది, ముచ్చాడగా ఉన్నది. ఇది నీ మొగుడు కొట్టుకొచ్చాడా? నా కూతురు కొన్నది సార్. సార్ విషయం ఏంటో చెప్పండి సార్. విషయం ఏమిటో చెబుతాను ఉండు. ఇంతకీ ఏం వెతుకుతున్నారు సార్? ఎవరైనా ఏడైనా సుసారా సుసారా చిత్రాన్ని కన్నర సుసామ సుసామో. ఉన్నది భలే గమతుగా. ఏదైనా దొరికిందా? లేదు సార్, ఇక్కడేం దొరకలేదు సార్. సరేరా. మొన్న సాయంకాలం చిప్పని ఎక్కడున్నాడు? మొన్న సాయంత్రం ఆ గెత్తం కొనడానికి వెళ్ళాడు సార్. ఇంకెక్కడికి వెళ్ళలేదా? ఇంకెక్కడికి వెళ్ళలేదు సార్. చాపల తోటకి వెళ్ళి అన్నింటికి తిరిగి వచ్చాడు. చాప్రా తోటకి ఏమో తెలియదు సార్. ఇంతకీ ఏమైంది సార్? మా నాన్న ఇప్పుడు దొంగతనాలకి వెళ్ళట్లేదు సార్. పాత పనులకి వెళ్ళట్లేదు. చూడు, వాడు పోత పని వదిలేసి కొత్త పని మొదలు పెట్టాడు. ఒక హత్య కేసులో మొదటి నేరస్తుడు వాడే. వాడి పని అయిపోయినట్టే. మీరు రండి. నోరు చూసి నిలబడకుండా రారా. సరే, ఇక్కడ కరువండి మని ఎవరు? నువ్వు ఎక్కడోడివేగా తెలీదా? నీకు కూడా సంతోషమే కదా. అరే ఏంటి మొహం అలా పెట్టుకున్నావు? అసలు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చినట్టు? బాటిల్ ని తిరిగి ఇవ్వరా. ఎందుకు సౌండ్ పెంచుతున్నావు? నోరు మూసుకోరా. కుర్రాళ్ళు సరదాగా ఉండనే. కుర్రాళ్ళు పర్వాలేదురా. పెట్టు సౌండ్ పెట్టు. ఎంజాయ్ చేయండి రా. ఒకవైపు ఇనుము రాడుతో పొడిచినట్టు కనిపించారని అక్కడ కాళహస్తి హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ కోసం చేర్పించినట్టుగా, ఆ తర్వాత ఆయనకి బాగా గాయాలు ఏర్పడిన కారణం వల్ల ఆయన పైనున్న తేదీ ప్రకారం సాయంత్రం 4 ఆయన చనిపోయారు. ఆయన్ని పొడవడానికి ఉపయోగించిన ఆయుధాన్ని అక్కడ కనిపించినట్టుగా చెప్పారు. ఆ తర్వాత ఈ ఆయుధాన్ని మనం కనిపెట్టినట్టుగా కాకుండా తర్వాత సరెండర్ అరెస్ట్ అవడం వల్ల మనం దీన్ని 27 రికవరీలో చేరుద్దాం. ఎలా అంటే దీన్ని నేరస్తులు అక్కడికి తీసుకుని వెళ్ళారు. సంఘటన జరిగిన ప్రదేశం పక్కనే నేరస్తుల ద్వారానే కనిపెట్టామని ప్రకటిద్దాం. ఇది బాగుంది. అలాగైతే రేపు ఉదయం 10 గంటలకు అరెస్ట్ చేసినట్టు చూపిద్దాం. అయితే ఓ విషయం అండి, ఈ సీజర్ మజ్ తయారు చేసేసి ఎవరినైనా ఆధారంగా చూపించి సంతకం తీసుకో. అలాగే విట్నెస్ గా మన వాళ్ళే ఉండాలి. దానికి చేద్దాం సార్. అయితే 24 గంటలని చెప్తే అది సోమవారం సార్. సోమవారం అయితే మనం కోర్టుకి తీసుకెళ్లి హాజరు చేయొచ్చు. ఏమంటారు? కరెక్టే. కానీ సార్, వీడే చంపినట్టుగా రిపోర్ట్లో ఉంది. కానీ కారణం మనం రాయలేదు. మరి మోటివ్?
నడా నేను అడిగినంటూ తప్పుందా? ఎలా అంటే ఆస్తి పంపకాల్లో ఇద్దరి మధ్య గొడవలు సంభవించాయని నేరస్తుడైన శంకర్ తన దుర్బుద్ధితో ఒక తారీఖు అనుకుని ఆరో తన చంపేశాడని చెప్పేద్దాం. అలా చేద్దాం. ఇది చాలా బాగుంది, అలా చేద్దాం. ఎవరయ్యా కోతులు? ఏడ్రా మా నాన్న తుపాకీ ఇచ్చేద్దామని వచ్చాం. తుపాకీని సరెండర్ చేయడానికా? అవును. మీరు చూడరా, మీ నాన్నని చంపడం అనేది నిజమే. దానికి న్యాయం చేయడానికి మేమంతా ఉన్నాం. ఇది మేము చూసుకుంటాం. మీరిద్దరూ వెళ్ళి మీ నాన్నగారికి సమాధి కట్టి ఏర్పాట్లు చేయండి. అది మేం చూసుకుంటాంలే. రేయ్, మీ నాన్న చనిపోవడం మాకు కూడా బాధగానే ఉంది, కానీ నీ పనులేవి ఇక్కడ చెల్లవు. నువ్వు ఇంటికి వెళ్ళు. వెళ్ళరా. వీళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారంటారా సార్? రేయ్, ఎలాగూ సరెండర్ చేయడానికి తెచ్చారుగా. ఫారెస్ట్ రేంజ్ కదా, పైగా ఎలక్షన్ టైం. జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వు త్రేసీ కొట్టుకు వెళ్ళి మనకి తినడానికి ఏదైనా తీసుకురా. అలాగే సార్. ఒంటరిగా వెళ్ళడానికి భయమా? అలా ఏం లేదు సార్. సరే, ఇది ఉంచుకో. వెళ్ళు. ఏంట్రా, నువ్వు ఇంకా తినలేదా? అదే తీసుకురావడానికి వెళ్తున్నాను సార్. రే వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మధ్యలో పందులు అవి వస్తూ ఉంటాయి. రండి సార్, మీరు ఇక్కడ కాసేపు ఉంటారా? అయితే నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఇక్కడ కాదురా. ఇదిగో చూసుకో. ఇది ఓడిపోయారు. ఏంట్రా, డబ్బు లేదా? ఇదిగో, తోటలో కొంచెం పని ఉంది. అయ్యగారు, జీడిపప్పు కోత వచ్చిందా? వస్తే నాకు వస్తా. లేచిపోరా కుక్క, 2 రూపాయలకు జీడిపప్పు అంట. ఒరే దేవుడా, ఉండండిరా, వచ్చేస్తాను. అవునవును, చూసుకోరా. మంచి ముక్కేరా బాబు, ఈ ఆటైనా కొట్టాలి. కుమార్ మామ, నాన్న లేడా? నాన్న? ఎవరు నాన్న? మా నాన్న. లేదమ్మా, నాన్న ఇక్కడికి రాలేదు. ఇంటికి వెళ్ళిపో. జాగ్రత్తగా వెళ్ళాలి, సరేనా? అరే చుండా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఓహో, నువ్వు ఇక్కడున్నావా? త్వరగా రా. మడి, ఆగమ్మా, ఇక్కడ రా. మీరు ఇక్కడికి రండి. వస్తూనే ఉన్నాను. మణి, నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను వెతుకుంటే ఈ చోటికి రాకూడదని? మీరే కదా చెప్పారు మిమ్మల్ని గుడికి దీపం పెట్టడానికి తీసుకెళ్తానని. మిమ్మల్నా? నన్ను వీడిని. ఈ ఈడ్ని ఒక రోజు నేను ఇనుముతో కొడతా. నువ్వు ఆ శాంతాన్ని పిలిపించుకుని దీపం పెట్టొచ్చు కదా. మీరే నన్ను దీపం పెట్టడానికి తీసుకెళ్ళాలి. చూడు, మీ అమ్మ మాటలు మాట్లాడక నీకు ఎన్నిసార్లు చెప్పాను. గుడిలో దీపం ఎక్కించే ముందు రోజే తను చనిపోయింది. అందుకనే మీరు ఇలా తాగుతున్నారా? అని తలరాత. మీరు నాతో రాకపోతే నేను వీడిని తీసుకెళ్తాను. వెళ్తావా? వెళ్తాను. అయితే వెళ్ళు. నాన్న అని కూడా చూడను, రాకపోతే కొడతాను. చిన్నారే నా తల్లి, చిట్టి పుట్టి నా తల్లి, నిన్ను చూస్తే బ్రతికేస్తానే నా జీవితమంతా. నీ సంతోషమే నా సంతోషము. తానే తానే నానే, తానే నానే తందిరనా, తందిరాన తందిరానా,
చుండా కనపడట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మనే నీకు ఎన్నిసార్లు చెప్పాను రాత్రి వేళలో ఇలా బయటికి రాకూడదని? చుండా కనపడట్లా. నువ్వు నీ చుండం జరుగు, నేను చూస్తాలే. ఆ. నువ్వు జరిగినవన్నీ వాడితో చెప్పేశావు కదా, అవునా? మరి ఆ డబ్బు విషయం ఏమైంది? నా వాటా నాకు వచ్చిందంటే నువ్వు నీ వాటాను కేసు ఒప్పుకొని లోపలికి వెళ్ళడానికి ఒకరిని చూడమంటే నీ వల్ల కుదరలేదు కదూ. ఇది హత్య కేసు, అల్లర్ల కేసేమీ కాదు. ఎలాగో ఆ కేసును క్లోజ్ చేశారు. ఈ వేడి కాస్త చల్లారని ఇక నువ్వు అడిగిన వాటా ఉందే, దాని గురించి నిదానంగా ఆలోచిద్దాం. మా వెళ్ళి తర్వాత ఫోన్ చేస్తాను. ఎవరో తలుపు తడుతున్నారు. అంకుల్ వాడిని కలవడానికి స్టేషన్కి వెళ్ళారా? లేదు బాబు, నేను ఎవరిని చూడదలుచుకోలేదు. మీ నాన్నని చంపిన వాడిని నేను చూడలేను. మీకు వాడు ముందే తెలుసా అంకుల్? కొళ్ళనే కదా, వాడు మన తోటలో పనిచేసేటప్పుడు చాలాసార్లు చూశాను. నాన్నగారి అంత్యక్రియలు ఎప్పుడు బాబు? నాన్న అక్కడ కూల్గా ఉండని, మీకొచ్చిన సమస్య ఏంటి? ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ చోట మీ డబ్బు ఏమైంది? నేను ఆ రోజే ఆ డబ్బు అన్నయ్యకి ఇచ్చేసానే. తర్వాత ఆ డబ్బు ఆయన ఎవరికి ఇచ్చారో ఏం చేశారో నాకేమీ తెలీదు. ఇక్కడున్న అకౌంట్ మొత్తం మాకు కావాలి. ఎస్టేట్కి పంపించండి. అర్థమైందా? రా. మావేలి, ఆ గిల్లా పిల్లి ఇక్కడికి వచ్చారు. నాకు చాలా భయంగా ఉంది. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నువ్వెందుకురా ఇలా భయపడతావా? వాళ్ళు ఇప్పుడు ఆ డబ్బు కోసమే వచ్చారు. ఇక మీదట వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియడం లేదు. వాళ్ళు వెళ్ళిపోయారు కదరా, ఇక మీదట రారు. వాళ్ళు ఇక రారని నువ్వెలా చెప్పగలవు? ఇప్పుడు చిక్కుల్లో పడింది నేను. రే, నువ్వు ధైర్యంగా ఉండు. ఈ ఎలక్షన్ అయిపోయి. హలో హలో, ఉన్నారే? వినిపిస్తుందా? మావేలి, ఆ గిల్లా పిల్లి ఇక్కడికి వచ్చారు. నాకు చాలా భయంగా ఉంది. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. వాళ్ళు ఇప్పుడు ఆ డబ్బు కోసమే వచ్చారు. ఇక మీదట వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియడం లేదు. ఇలా చూడు, నువ్వు చెప్పిన విషయం నాకు బాగా అర్థమైంది. వాడిని పట్టుకుంటే మంచిదని నాకు అనిపిస్తోంది. కానీ సమస్య అది కాదు. ఇక్కడ ఆల్రెడీ ఒక హంతకుడు సెల్ లోపల ఉన్నాడు. అంతేకాకుండా మన వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. ఇప్పుడు మన వల్ల కాదయ్యా. ఏంటి వాసుదేవా, బయటికి జిమ్ము. అలాగే సార్. సార్, ఆ పూర్తి బాధ్యతల్ని నేను స్వీకరిస్తాను. ఆ సింగారి పిల్లలు వస్తూ ఉంటున్నారు సార్. ఇది కనుక మనం చేయకపోతే ఇలాంటివి నోట్లు వేసుకొని కరకర నవ్వడమే. కట్లు తర్వాత విప్పుతాంలే. నీ గురించి చాలా కథలు విన్నాం మేము. తొందరగా చావకూడదంటే జరిగిన విషయాలన్నీ చెప్పు. అదేమీ కథ కాదురా. కట్లిప్పారా, కట్లిప్పని చెప్పరా. నన్నేమీ చెయ్యొద్దురా. నేనేం చేయను. వాడు చేస్తాడో లేదో నాకు తెలియదు. చేస్తావంటరా? చూడు నవ్వుతున్నాడు, ఎందుకంటే వాడు మాట్లాడలేడు. నేను చెయ్యొద్దురా, వదిలేండిరా. తొందరగా చెప్పేసేయ్. మీకు అదే మంచిది అంకల్. నేను 5 దాకా లెక్క పెడతాను. కొంచెం బాగా ఆలోచించుకోండి. 1 మావేలి అనుకుంటాను. 2 3 కొల్లతో చేయించుంటాడు. 5. ఈడ్చుకుని రండి.
కాసేపటికి నువ్వు ఇక్కడే ఉండు. వసుదేవా నువ్వు ఆ లోకప్ తెరిచి వాడి సంఖ్యలు తీసే. సార్ అది మనమే చేద్దాం, వాడు చేయాలా? సార్ ఇవన్నీ చెప్తాను కదా వాడు నేర్చుకునేది. నువ్వు వెళ్ళు తెరు ఆ సంఖ్యలు తీ. నాడా సార్ వెళ్ళు. సంతకం పెడదామని. ఏంట్రా? సార్ సంతకం పెడదామని. రా చెప్పు. ఇది పోలీస్ స్టేషన్ రా, ఇది నీ మాంగారిల్లేం కాదు. నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి. బెయిల్ కండిషన్ ప్రకారం ఉదయాన్నే 10 గంటలకు వచ్చి సైన్ పెట్టాలని తెలీదా? సార్కి ఇప్పుడే సైన్ పెట్టి 3 వచ్చిందా ఏంటి? ఆయన వాసుదేవా, నువ్వు ఈ పనులన్నీ చేయగలవో లేదో, లేదంటే నువ్వు కూడా వెళ్ళి ఏదైనా పోరాటం గీరటం చేయి. అది కాదు సార్, ఓ దొంగను పట్టుకోమన్నా భయం, ఒకరిని విచారించమన్నా భయం, ఒక దొంగ నాకుడు కొట్టమన్నా భయం. వీడిని పెట్టుకుని మనం ఏం చేయాలి సార్? ఆడు చేసే పని టెన్షన్ గా భోజనం తీసుకొస్తాడు అంతే. సరే నువ్వు పంచే, రేపటి నుండి ఉదయం సాయంత్రం వచ్చి సంతకం పెట్టేసేళ్ళు. పో, ఈరోజు నువ్వు సైన్ చేయక్కర్లేదు. నీకెలా బెయిల్ వస్తుందో నేను చూస్తాలే. బాబో పారా. నేను పొద్దున్నే వెళ్ళొస్తానని చెప్పాను. నేను వచ్చాక వెళ్దాం అన్నావు. ఇప్పుడు ఏమైందో చూసావా? దానికి నేనేం చేయను. రే వాసుదేవా, ఎందుకురా దేని చూసినా భయపడుతున్నావు? ధైర్యంగా ఉండు. నువ్వు కూడా ఒక పోలీసువే కదా. మరి మేము మీటింగ్కి వెళ్ళొస్తాం, జాగ్రత్తగా ఉండు. రేపు వీళ్ళిద్దరిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అంతా నువ్వే చూసుకోవాలి, ఓకేనా? మార్కెట్ వరకు వెళ్ళొస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకో. సరే సార్. రావయ్య. ఓకే సార్. మీటింగ్కి ముందే మనం అక్కడ ఉండాలి. ప్రియమైన గ్రామవాసులారా, మన చాప్రా అన్నయ్య ఈ పార్టీ యొక్క మెంబర్ మాత్రమే కాదు, అన్ని విషయాల్లోనూ మన పార్టీతో పాటే ఆయన కూడా వచ్చారు. ఆయన ఈ రోజు మనతో లేకపోవడం వల్ల మన పార్టీకి పెద్ద నష్టమే అని చెప్పాలి. మీ అందరికీ తెలుసు, చాప్రా అన్నయ్య ఈ గ్రామంలో ఉన్న ఒక్కొక్కరికి ఈ దేశం యొక్క అభివృద్ధికి ఈ పార్టీతో పాటు కష్టపడిన మనిషి. అదే విధంగానే ఈ పార్టీ కోసం రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా చాలా సహాయాలు చేశారు. ఎప్పుడూ మాకు అండగా ఉన్నారు మా చాప్రా అన్న. ఒక విషయం నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, చాప్రా అన్నయ్యని హత్య చేసిన వాళ్ళకి పెద్ద శిక్ష ఇప్పిస్తానని మీకు ప్రమాణం చేస్తున్నాను. మీ అందరి ఓటు. ఆయన చేయొద్దు. మీ నాన్నగారు చనిపోవడానికి కారణం వీళ్ళిద్దరే. మేం కాదురా, వాడు వచ్చి 2 రోజులు అయింది. వాడికి ఏం తెలుసురా? వీడే మీ నాన్న చెప్పింది. చంపేయండి, చంపేయి. రే, ఇది చాపరా చెప్పితే వచ్చిన డబ్బు నువ్వే తీసుకో. చాలా ఉంది, తీసుకో, సంతోషంగా ఉండు. దయచేసి నన్ను వదిలే. ఇక్కడ జరిగిన హత్యలన్నీ కొల్లేని మీద తీసేద్దాం, మనం పారిపోదాం. అదిగో తీసుకో.
ఏంటిది? చాప్రా హత్య తర్వాత జరిగిన పోలీసు విచారణలో నేరం చేసిన శంకర్ అరెస్ట్ అయ్యి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ సమయంలో శంకర్ ని చంపడానికి చాప్రా కుమారులు పోలీస్ స్టేషన్ పై బాంబుతో దాడి చేశారు. బాంబు పేలగానే శంకర్ తో పాటుగా చాప్రా ఇద్దరు కుమారులు కూడా మరణించడం జరిగింది. ఈ గొడవ మధ్య కొల్లన్ జైలు నుండి తప్పించుకునే క్రమంలో పీటర్ అనే పోలీస్ అధికారి అతని చేతిలో హతమయ్యారు తీవ్ర గాయాలతో. అయితే అక్కడున్న మరో నేరస్తుడు ఆ కొల్లన్ అతని బాడీని రికవర్ చేయలేదు. తప్పించుకున్నాడేమో అనుకుంటాను.